కాంచీపురం కైలాసనాథర్ దేవాలయము. ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత గర్భగుడిలో ఉన్న అయ్యవారు ప్రదక్షిణ మార్గం ఉంది, భూగృహంలో ప్రదక్షిణ చేస్తానండి, వెళ్ళేటప్పుడు నామం చెప్పుకుంటూ వెళ్ళండి, వెనుకకి తిరిగి చూడవద్దు, జన్మమరణ చక్రం నుండి మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఆ ప్రదక్షిణ మార్గం దగ్గర గర్భగుడి ఎదురుగానే పక్కనే ఎడమ చేతి వైపు 2 అడుగులు వేయంగానే ఒక 2-3 మెట్లు వస్తాయి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత లోపలికి చిన్న గుహలాగా ఉంటుంది. అది ఎలా వెళ్ళాలి అంటే మనము ఫస్ట్ ముందు మన చేతులు పెట్టాలి, తర్వాత మన తల పెట్టాలి. అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అప్పుడు కాళ్ళు వెనకకు ఉంటాయి కదా, ఆ కాళ్ళు మనం ముందుకు తీసుకోవాలి. ముందుకు తీసుకొని కిందకి 5-6 మెట్లు ఉంటాయి, దిగాలి మరలా లోపల. ఇక్కడ ఈ ప్రాసెస్సే కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ముందు తల చేతులు పెడతాం కాబట్టి కాళ్ళు ముందుకు తీసుకోవడం కష్టమవుతుంది. అలా దిగాలి, దిగి ప్రదక్షిణ చేయాలి. అంటే దిగినప్పుడు మరలా చాలా విశాలంగా ఎత్తుగా ఉంటుంది, లోపల చిన్న సందులాగా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ ఆ కాళ్ళు ముందుకు తీసుకొని ఆ మెట్లు దిగటమే కొంచెం కష్టం ఉంటుంది ఆ స్టార్టింగ్లోనే. తర్వాత మనం ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మరలా బయటికి వచ్చే దారి చిన్న సందులాగా ఉంటుంది, పైన స్టెప్స్ కూడా ఉంటాయి. తెలియక కొంతమంది ఏమో పైన స్టెప్స్ వస్తున్నారు. నేను కూడా ముందు తెలియక పైన స్టెప్ ఎక్కుదాం అనుకున్నాను, కానీ వేరే వాళ్ళు ముందు కింద నుండి పాకుతుంటే చూసి నేను కూడా మరలా కింద నుంచి పాకుతూ వచ్చాను. బయటికి రావాలి అంటే పూర్తిగా చిన్నపిల్లలు పాకినట్టు పాకేసి బయటకు రావాల్సిందే. అలా పాకుకుంటూ వస్తే ఈ ప్రదక్షిణ మార్గంలో నుంచి వస్తే జనన మరణ చక్రముల నుండి మోక్షం లభిస్తుంది అని అన్నారు అయ్యవారు. అలా పాకుకుంటూ వచ్చిన తర్వాత మరలా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. మొదటిసారి నేను వెళ్ళినప్పుడు లోపల లైట్స్ వేయలేదు, చీకటిగా ఉంది. రెండవ రోజు మేము అనుకోకుండా మరలా ఉదయాన్నే కైలాసనాథ ఆలయానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మరలా అందరితో పాటు మరలా నేను కూడా వెళ్ళాను. ప్రదక్షిణ మార్గంలో భూగృహంలో ఉంటుంది ఇది. రెండవసారి వెళ్ళినప్పుడు వెనుకకి తిరిగి చూడకూడదు అంట ప్రదక్షిణ మార్గంలో. నేను గబాలన మర్చిపోయి నా వెనుక వస్తున్న ఆంటీ వాళ్ళు వస్తున్నారా లేదా అని వెనక్కి తిరిగేశాను. ఆ క్షణం మర్చిపోయాను కాబట్టి వెనక్కి తిరిగేశాను. మరలా రెండవసారి కూడా ప్రదక్షిణ మార్గం కంప్లీట్ చేసిన తర్వాత మరలా మూడవసారి అంటే రెండో రోజు మూడవసారి మరలా వెళ్ళాను ప్రదక్షిణ మార్గంలోకి. అలా నేను అనుకోకుండా కైలాసనాథర్ స్వామి ఆలయంలో ప్రదక్షిణ 3 సార్లు చేశాను. కానీ ఇది భూగృహంలో ఉంది, సోమసూత్రం కూడా కనిపించదు లోపల ప్రదక్షిణ మార్గంలో. నిజంగా వండర్. 7వ